సహజ మార్గంలో స్నేహం గాని, సహచర్యం గాని ఏదీ లేదు. కేవలం ఉండేది సోదరభావం ఒకటే. ఈ విషయాన్ని బాపూజీ చాలా నిర్ద్వందంగా చెప్పారు. హీనమైనదే మిమ్మల్ని ఎల్లప్పుడూ తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ఉన్నతమైన, ఉత్తమమైన దానికి మీ మీద చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. ఇక్కడ నుండి అక్కడి వరకు మీతో ఉండేవాడే సహచరుడు అని బాపూజీ మహారాజ్ అంటూ ఉండేవారు. అటువంటి వ్యక్తి ఉన్నాడా అని నేను ఆయనని అడుగగా, అలాంటివాడు కేవలం గురువు ఒక్కడే. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని నీకు ఇస్తాడు. స్నేహితుడు ఎన్నడూ అలా చేయలేడు అని చెప్పారు. సహజ మార్గం స్నేహాన్ని సమర్థించదు. ఒంటరిగా పయనించేవాడే వేగంగా, ఇంకా వేగంగా ముందుకు వెళతాడు. స్నేహం గురించి మరిచిపోండి. మీరు సహజ మార్గం పట్ల నిజంగా ఆసక్తి కలవారైతే మీరు మీ పాత స్నేహితులందరినీ వదిలేస్తారు. పాతవన్నీ పోవలసిందే. మకర సంక్రాంతి, హోలీకి ముందు పాత చెత్త చెదారాన్ని తీసిపారేస్తారు, కాల్చివేస్తారు. ఆధ్యాత్మికం ముందు పాతవన్నిటినీ మీరు విడనాడాలి. పాతదంతా బంగారమే అనే ఆంగ్ల సూక్తి ఉంది కదండి అని మీరు అనవచ్చు. మనం ఇక్కడికి వచ్చింది బంగారం కోసం కాదు. మనకు వేరెక్కడా లభించని దానికోసం మనం ఇక్కడికి వచ్చాం. అతడు నాకు ఎలా ఉపయోగపడగలడు అనే ఆలోచనే తప్ప, నేను అతడికి ఎలా సహాయపడగలను అనే ఆలోచన నేటి స్నేహంలో ఎంతమాత్రం లేదు. నేను స్నేహాన్ని గురించి ఇంతగా ఎందుకు నొక్కి చెబుతున్నానంటే, స్నేహం వల్ల చాలామంది ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి.